మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లనున్నారు. కొత్తగూడెంలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగూడెంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరు కానున్నారు. సీఎం సభ కోసం స్థానిక కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం టూర్ ఏర్పాట్లను మంత్రి తుమ్మల పరిశీలించారు. సీఎం మీటింగ్కు భారీగా జన సమీకరణ చేపట్టాలని సూచించారు. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కొత్తగూడెం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలి పూర్తి స్థాయి భూ విజ్ఞాన విశ్వవిద్యాలయంగా కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అవతరించింది. ఇవాళ రేవంత్ ప్రజలకు అంకితం చేయనున్నారు. కొత్తగూడెం ప్రాంతం విస్తారంగా బొగ్గు గనులు, ఖనిజ వనరులు, భూమి అంతర్గత నిర్మాణాలకు సంబంధించిన విశిష్టతల నేపథ్యంలో గతంలో స్థాపించబడిన మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీను ఆధునిక భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంగా మార్చారు. 312 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సుమారు 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసి మైనింగ్ యూనివర్సిటీగా ఉన్న కొత్తగూడెం మైనింగ్ యూనివర్సిటీని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా మార్చారు. దీనిలో జియాలజీ, బయోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లాంటి కీలక విభాగాలతో కూడిన ప్రత్యేక కోర్సులు ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా ఖనిజ అన్వేషణ, భూకంపం శాస్త్రం, హైడ్రోజియాలజీ, జలవనరుల నిర్వహణ, విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ లాంటి రంగాల్లో విద్యార్థులు ప్రామాణిక జ్ఞానం, ఆధునిక పరిశోధన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం లభించనుంది.